హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీకు డ్రీమీ హెడ్ షేవ్ స్టోరీస్ ఛానల్లోకి. ఇక్కడ మీరు వినబోయేది సాధారణ కథలు కాదు. సస్పెన్స్, రహస్యాలు మరియు వింతలతో నిండిన అనుభవాలు. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో బాగుంటే లైక్, షేర్ చేయండి. మరియు ప్రతి కొత్త స్టోరీ మిస్సవ్వకుండా బెల్ ఐకాన్ నొక్కండి. అయితే ప్రారంభిద్దాం మన ప్రయాణం. ఆ గల్లీలోని బార్బర్ షాప్ పార్ట్ 1. అడుగుపెట్టడం. ఒక చిన్న పట్టణం అంచుల్లో ఎవరూ పెద్దగా గమనించని ఒక ఇరుకైన గల్లీ ఉంది. గల్లీకి ఇరువైపులా పాత కట్టడాలు, పాడుబడిన గోడలు, ఎప్పుడో కూలిపోతానన్నట్టుగా కనిపించే తలుపులు. గాలి సున్నితంగా ఆగుతూ పాత గోడలపై మంటలన్నీ సావధానంగా కదిలేలా శబ్దం చేస్తూ వెళ్తుంది. సాధారణంగా అక్కడ ఎవరో రాకపోగా గల్లీ చివర్లో ఒక చిన్న బోర్డు మాత్రమే కంటి చుట్టూ మిగులుతుంది. రహీం సన్స్ హెయిర్ కట్స్ షేవ్స్. ముందు నుండి చూస్తే ఇది సాధారణ బార్బర్ షాప్లలో ఒకటి మాత్రమే అనిపిస్తుంది. చెక్క తలుపు, లోపలి మసకబారిన లైటు, 2 పాత కుర్చీలు, పక్కన కొన్ని పాత మిర్రర్లు. కాని పట్టణంలోని వృద్ధులు, కొందరు వ్యాపారస్తులు చెబుతారు, అది సాధారణ షాప్ కాదు. లోపలికి వెళ్లినవారు బయటకు మరో వ్యక్తిగా వస్తారు. వారు వాస్తవం చెప్పకపోవచ్చు. కాని గాసిప్లు, భయాలు, ఆసక్తి ఇవన్నీ ఆ షాప్ చుట్టూ గాలిలో మరిగిపోతాయి. రహీం బార్బర్ యజమాని. రహీం 50 దాటిన వయస్సులో ఉన్నాడు. అయినా అతనిలో ఒక రకమైన శక్తి కనిపిస్తుంది. అతని కళ్లలో ఎప్పుడూ ఒక రహస్యమైన మెరుపు ఉంటుంది. మాటలు తక్కువ, కాని ఒకసారి మాట్లాడితే మనసులోకి నేరుగా దూకుతాయి. మా షాప్ ప్రత్యేకం, రహీం తరచుగా చెబుతాడు. ఇక్కడ కేవలం జుట్టు మాత్రమే కాదు, మనసు కూడా శుద్ధి అవుతుంది. ఒకసారి అడుగుపెట్టితే మీరు మళ్ళీ ఎటు తిరుగుతారో తెలుసు. కాని బయటకు వచ్చే మీరు కొత్తగా పుట్టినట్లు ఉంటారు. కొన్ని స్మితుల వయసులో ఉండేవాళ్లు నవ్వుతూ, ఏమిటి ఈ మాయాజాలం అంటారు. మరికొందరు మాత్రం లోతైన ఆలోచనలో మునిగిపోతారు. ఎందుకంటే రహీం మాటల్లో ఏదో అద్భుతం ఉందని అనిపిస్తుంది. మొదటి చూపు. అన్విష. పట్టణానికి కొత్తగా వచ్చిన జర్నలిస్టు అన్విష ఆ గల్లీకి అడుగుపెట్టింది. ఆమెకు వింతలు తెలుసుకోవాలనే ఆసక్తి. ఆలోచనలు మిక్స్ అయ్యి గుండె కొట్టుకుంటున్నాయి. ఆమె ఒక వృద్ధురాలి దగ్గర షాప్ గురించి అడిగింది. వృద్ధురాలు కొంచెం గబగబా చూసి ఓ నిర్దిష్టమైన మాట చెప్పింది. అది బార్బర్ షాప్ కాదు బంగారు. లోపలికి వెళ్లినవారు వేరే వ్యక్తులుగా బయటకు వస్తారు. అన్విష హృదయం గట్టిగా కొట్టుకుంది. ఇది ఏదో గొప్ప స్టోరీ అవుతుంది. ఆమె నిశ్చయించింది. వాతావరణం లోపల. అన్విష తలుపు దగ్గరికి నెమ్మదిగా చేరింది. లోపల మసకబారిన లైట్లో రహీం కస్టమర్ జుట్టు కత్తిరిస్తున్నాడు. గదినిండా కత్తెర శబ్దం, రేజర్ గీసే శబ్దం, మరియు పాత ఫ్యాన్ గుర్గుర్ అనిపిస్తున్నది. కాని వెనుక మూలలో మూసివున్న తలుపు ఆమె కంటపడింది. ఆమె మనసు ఆ తలుపు వెనుక ఏదో వింత ఉందని చెప్పుతోంది. అది కేవలం భయానికి కాదు, ఆకర్షణకు కూడా ఒక రకమైన మిక్స్. గుండె వేగంగా కొట్టుతోంది. శ్వాసలు మెల్లగా, కాని బలంగా, గుండెలోని ఒత్తిడిని చూపుతున్నాయి. రహీంతో పరిచయం. రహీం అన్విషను గమనించాడు. ఒక చిరునవ్వుతో, నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు అని అన్నాడు. అవును, నేను రిపోర్టర్ని. ఈ పట్టణం గురించి రాస్తున్నాను. అన్విష సమాధానం ఇచ్చింది. రహీం కాస్త ఆగి, కస్టమర్ తలపై రేజర్ సున్నితంగా గీస్తూ అన్నాడు. మా షాప్ గురించి రాయాలనుకుంటున్నావా? ఇక్కడ చాలా కథలు ఉన్నాయి. కాని మూలలో ఉన్న ఆ తలుపు అందరికీ తెరుచుకునే తలుపు కాదు. అన్విష గుండెల్లో కుతూహలం రగిలింది. నాకు తెలుసుకోవాలి. జర్నలిస్టుగా ఇది నా పని అనింది. రహీం కత్తెరను ఒకవైపు పెట్టి తన సహాయకుడికి సంకేతం ఇచ్చాడు. సహాయకుడు వెనుక తలుపు తాళం తీసి నెమ్మదిగా తలుపు తిప్పాడు. సహాయకుడు వెనుక తలుపు తాళం తీసి నెమ్మదిగా తలుపు తిప్పాడు. తలుపు లోపల ఏముంది? అక్కడ దాగివున్న రహస్యం ఏంటి? అన్విష ఆ గదిలోకి అడుగు పెట్టగలదా? లేదా తిరిగి వెళ్లలేని మార్గంలో పయనిస్తుందా? ఇది మీరు తెలుసుకోబోయేది మన పార్ట్ 2లో.